హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌరీరాజ్ జగూరి. నేను మీ యాక్టర్స్ గౌరీరాజ్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ ఐటమ్ తీపి గారెలండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేశాలో చూసేద్దామా. నేను 1/2 కిలో మినపప్పు తీసుకున్నానండి. పెద్ద గుళ్ళున్న మినపప్పే తీసుకున్నాను. ఇది బాగా గ్రైండర్ చేశానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను బెల్లం అలానే షుగర్ కూడా తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అంటే ఇంత అని తీసుకోవాలని ఏం లేదు, మన ఇష్టం. అంటే మన మినప్పప్పు బట్టి క్వాంటిటీ తీసుకోవచ్చు. అలానే కొంతమంది అనుకుంటూ ఉంటారు బెల్లంతోనే చేసుకోవాలి అని చెప్పి. బెల్లంతోనే కాదు, కొద్దిగా నేను షుగర్ యాడ్ చేశాను, అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని. సో మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు దీనికి తగ్గట్టు కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ కొంచెం తక్కువనే పోసుకోండి, మరీ ఎక్కువ పోసుకోవద్దు. పాకం వచ్చేంత వరకు మనం వాటర్ని పోసుకుంటూ ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో లో ఫ్లేమ్లోనే మనం ఇది పాకం పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పాకం వస్తుందండి, కొంచెం అలా మిక్స్ చేస్తూ పాకం పడుతూ ఉండాలి. ఇప్పుడు ఇది మనకి లేత పాకం రావాలి. మరి ముద్ర పాకం అయితే మనకి మన గారె అది అనేది మిక్స్ కాదు. సో లేత పాకం నేను తీసుకుంటున్నాను. అలానే నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను, కొద్దిగా వాటర్ డిప్ చేసుకుంటున్నాను. అలానే మనం కలిపి పెట్టుకున్న పిండిలోని ఇలా పేపర్ కవర్, మన దగ్గర ఏ కవర్ అయితే ఉంటుందో కవర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను పాల కవర్ యూజ్ చేస్తున్నాను. దానికి లైట్గా మనం వాటర్ డిప్ చేసి లైట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. హీట్ అయిన ఆయిల్లో నేను గారె వేసేస్తున్నాను. గారెలు ఇలా వేసుకోవాలండి. ఏదైనా లో ఫ్లేమ్లోనే చేసుకుంటే మనకి మాడకుండా ఇలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇందులో సోడా గుండ కూడా వేయలేదండి. నార్మల్గా నేను సాల్ట్ వేసి గ్రైండర్ చేసుకున్నాను. కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటే చేత్తో కూడా చేసేస్తారు. సో నేను అంత ఎక్స్పర్ట్ కాదు, నార్మల్గా నేను పాలిథిన్ కవర్లను చేసుకుంటున్నాను. మీరు చేత్తో వచ్చి అనుకుంటే చేత్తో కూడా చేసుకోవచ్చు. కానీ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. అలాగే మనం తేనె పాకం చేసుకున్నాం కదా, బెల్లం పాకం. సో ఆ బెల్లం పాకంలో వేసుకుంటే అదంతా ఇంకుతుంది కూడా. ఇది మాత్రం ఒక 1/2 అవర్ మాత్రం బెల్లం పాకం చేసుకున్న తర్వాత దాంట్లో వదిలేసేయాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇది బెల్లం పాకంలో వేసేస్తున్నాను. చూసారా అండి, ఎంత సింపుల్గా ఈజీగా తీపి గారెలు రెడీ అయిపోయినాయో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి.